Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ నేతల అడ్రస్ ఎక్కడ? పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతల నోళ్లు మోగబోయాయి. అధికారంలో ఉన్నన్నాళ్ళు లేనన్నాళ్ళు పల్నాడు ప్రాంతం గట్టిగా వాయిస్ వినిపించే నేతలు కామ్ అయిపోయారు. మాచర్ల, నరసరావుపేట, గురజాల నేతలు అసలు ఎక్కడ అంటూ వైసీపీ నేతలే విస్తుపోతున్నారు. గతంలో 2014లో అధికారం లేనప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి మాత్రం అందరూ నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారు. దీనిపై కేడర్ కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. పల్నాడు జిల్లాలో ఒక్క అంబటి రాంబాబు మినహా మాత్రం ఎవరూ నోరు ఎత్తడం లేదు. కనీసం రోడ్డు మీదకు వచ్చి వైసీపీకి మద్దతుగా నిలబడడం లేదు. మాచర్లలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు. ఆయనపై కేసులు నమోదు కావడం, జైలు జీవితం గడిపి రావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గానికి కూడా పెద్దగా రావడం లేదు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలలో ఉంటున్నట్లు తెలిసింది. ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అదే సమయంలో ఆయన ప్రత్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి మంచి ఊపు మీద ఉన్నారు. ఈ సమయంలో నియోజకవర్గంలోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కంటే మౌనమే మేలని పిన్నెల్లి భావిస్తున్నారట. ఇక మరో కీలక నియోజకవర్గం గురజాల. ఇక్కడ నుంచి 2019 ఎన్నికలలో కాసు మహేష్ రెడ్డి గెలుపొందారు. నరసరావుపేట నుంచి వచ్చిన కాసు కుటుంబం పైన గౌరవంతో నాడు గెలిపించారు. నాడు జగన్ గాలి కూడా వీయడంతో గెలిచిన మహేష్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఒక వెలుగు వెలిగారు. యువనేతగా పల్నాడు ప్రాంతంలోని గురజాలలో పట్టు సాధించిన మహేష్ రెడ్డి వైఎస్ జగన్కు కూడా సన్నిహితుడు కావడంతో నిధులు కూడా తెచ్చుకుని బాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారంటారు. కానీ ఎన్నికలలో ఓటమి పాలైన నాటి నుంచి కాసు మహేష్ రెడ్డి ఎక్కడా కనిపించకుండా పోయారు. కనీసం వైసీపీ తరఫున మాట్లాడేందుకు కూడా ముందుకు రావడం లేదు. అప్పుడప్పుడు మీడియా ముందుకు అలా వచ్చి కనిపించి ఏదో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఇక మరో రెడ్డి అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈయన నరసరావుపేట నుంచి వరుసగా 2 సార్లు గెలిచినా మొన్నటి ఎన్నికలలో ఓటమి పాలై హ్యాట్రిక్ విక్టరీని మిస్ అయ్యారు. 3 సార్లు ఆయనకు నరసరావుపేట టికెట్ ఇచ్చిన జగన్ వెంట నిలవాల్సిన గోపిరెడ్డి కష్టకాలంలో మాత్రం కామ్ అయిపోయారు. పార్టీ జెండా పట్టుకున్న కేడర్ను కాపాడేందుకు కూడా నేతలు ముందుకు రాకపోవడంతో పల్నాడు ప్రాంతంలో వైసీపీ కొంత ఇబ్బందులు పడుతోంది. వైఎస్ జగన్ సమీక్షా సమావేశాలకు కూడా వీరంతా హాజరు కావడం లేదు. నియోజకవర్గాలకు కూడా దూరంగా ఉంటూ కాలం గడిపేస్తున్నారని పార్టీ కేడర్ ఆరోపిస్తోంది.